హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరైతే విశాల అండి. ఈ రోజైతే నేను పూర్ణం బూరెలు చేశానండి. పెసరపప్పు, కొబ్బరి వేసి ఆయిపెట్టిన పూర్ణం బూరెలండి. ఈ బూరెలు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం వేసినా సరే ఈ బూరెలు చాలా అందంగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. దానికోసం నేను ఇక్కడ 1 కేజీ పెసరపప్పు అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కుని గ్రైండర్లో అయితే వేసుకున్నాను. వాటర్ అయితే వేసుకోకూడదు. కొంచెం ఉప్పు అయితే వేసుకుని రుబ్బుకోవాలి మెత్తగా. ఇక్కడ పిండి అయితే నలుగుతుంది కదండి. ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని పొడి అయితే చేసుకోవాలండి. నా దగ్గర అయితే కారం లేదు, అందుకే మిక్సీ గిన్నెలో అయితే వేసి పొడి అయితే చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే చేసుకోండి. ఇక్కడైతే 3/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఒకసారి దంచుకుని గిన్నెలోకి అయితే తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి పాకం కోసం. ఈ పెసరపప్పు ఆయిబూరిలో అయితే కొంచెం బెల్లం పాకం అయితే ఎక్కువగానే పడుతుందండి. పిండి మెత్తగా నలిగిపోయాక ఒక గిన్నెలోకి అంతా తీసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో పాకాన్ని అయితే చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ముందుగా మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అయితే వేసుకోకూడదండి. ఇడ్లీ రేకులను అయితే తీసుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయాను, అందుకే ఇడ్లీ రేకులకైతే ఇడ్లీలు కొంచెం అయితే అంటుకుపోయినాయండి. మీరైతే కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. పిండి అంతా ఇడ్లీలాగా రేకుల్లో వేసేసి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ రేకులను అందులో పెట్టేసి మూత పెట్టి 5 నిమిషాలు పావుగంట అయితే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోండి. లోపల పచ్చి అవి లేకుండా బాగా ఉడుకుతాయి కాబట్టి. తర్వాత మూత తీసి పిండి అయితే వేలికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పాకం ఇలా తీగలా వస్తే సరిపోతుందండి. ఇంకా కొంచెం ముదరగా వచ్చినా పర్వాలేదు. బూరెలు అయితే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. తర్వాత చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుని శుభ్రంగా ఉండలవి లేకుండా మెదుపుకుని కొబ్బరి వేసుకుని ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బెల్లం పాకం చూసుకుంటూ సరిపోయినంత అయితే వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ పూర్ణం బూరెల్లోకి అయితే బెల్లం పాకం చాలా ఎక్కువగా అయితే పడుతుందండి. ఎంత వేస్తే అంత రుచిగా అయితే ఉంటాయి. మీకు నచ్చిన సైజులో ఉండలు అయితే చేసుకోవాలి. తర్వాత తోపు కోసం అయితే వరిపిండి, మినప్పిండి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని అందులో బెల్లం పాకం, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. పిండిని వాటర్లో వేస్తే పైకి తేలితే రుబ్బు అది కరెక్ట్గా సరిపోయినట్టు. అదే మునిగిపోతే ఇంకా రుబ్బు పడుతుంది అన్నట్టండి. ఈ రుబ్బుని బట్టే పూర్ణం బూరెలు అయితే మెత్తగా వస్తాయండి. రుబ్బు తక్కువ అవుతే గట్టిగా అయితే వస్తాయి. అదైతే మనం చెక్ చేసుకోవాలండి. పిండిని అయితే బాగా ఉండలవి లేకుండా అయితే మిక్స్ చేసేసుకొని తర్వాత పూర్ణాన్ని అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేస్తూ స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా వేడెక్కనివ్వాలండి. నూనె ఎంత కాగితే బూరెలు అయితే అంత బాగా తేలుతూ వస్తాయి, లేకపోతే పెనానికైతే అంటుకుపోతూ ఉంటాయండి. పూర్ణం బూరెలు అయితే ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా నూనెలో అయితే వేసుకోవాలండి. మీరు ఈ బూరెలు ఎలా వేసినా సరే నూనెలో పూర్ణం సపరేట్ అయితే అయిపోవండి. అదే శనగపప్పు బూరెలు అయితే కరెక్ట్గా వేసుకోకపోతే నూనెలో వేయగానే పిండి సరిగ్గా అంటుకోకపోతే పూర్ణం అయితే నూనెలో కలిసిపోతూ ఉంటుందండి. అవి అంతా నల్లగా మాడిపోతూ ఉంటుంది. ఈ బూరెలు అలా కాదు, ఎవరు వేసినా సరే ఈజీగా అయితే వచ్చేస్తాయి. చూసారా బూరెలు మంచి కలర్తో ఏవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. రుచిలో కూడా శనగపప్పు బూరెల కన్నా ఈ పెసరపప్పు బూరెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.